ఉపన్యసించినటువంటి మోడీ ఇవాళ రాజ్యసభ వేదికగా అట్లాగే నిన్న రాత్రి టీవీ9 వేదికగా అంతర్జాతీయ సమాజానికి సంయమనం అవసరాన్ని గుర్తు చేశారు. యుద్ధాల వల్ల ఏ సమస్యకి పరిష్కారం కుదరదు. ఖచ్చితంగా యుద్ధాలతో కాకుండా శాంతితో సాధ్యం కావాలి. అలాగే గ్యాస్ కొరత ఇట్లాంటిది రాకుండా పెట్రోలు, గ్యాస్ కొరతలకు సంబంధించి కొన్ని సమస్యలు గ్యారంటీగా ఉంటాయి. దాన్ని అధిగమించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. 41 దేశాల నుండి సప్లైస్‌ని సెట్ చేసుకుంటున్నాం. హార్ముజ్ జలసంధి దగ్గర స్ట్రక్ అయినటువంటి షిప్స్‌ని తెచ్చుకుంటున్నాం. ఈ సందర్భంలో కొన్ని సమస్యలొస్తే దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ విపక్షం రాజకీయం చేయాలనుకుంటోంది. మేమైతే అట్లాంటి రాజకీయాలు చేయలేదు. యుద్ధం సందర్భంలో ప్రభుత్వానికి అండగా నిలబడ్డటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో ఈ సంస్కారం మా దగ్గరుంది అన్నటువంటి విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో అక్కడి నుంచి రక్షించి తీసుకొచ్చినటువంటి వాళ్ళ గురించి భవిష్యత్తులో కూడా సమస్యల పరిష్కారానికి శరవేగంగా పనిచేస్తున్నామని ఎక్స్‌ప్లెయిన్ చేసుకొచ్చారు.